నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఈ మాటలు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాటలుగా మనం చూడగలం. ఫిలిప్పీలు చాలా వరకు దేవుని యొక్క సువార్తను పౌలు గారి ద్వారా విని అక్కడ సంఘం కట్టబడింది అనమాట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తప్పిపోకుండా ఉండడాని కోసం పౌలు గారు మళ్ళీ ఏం చెప్తున్నారు అని అంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి. పౌలు గారు చెప్పుకోగలుగుతున్నారు కదా, కొరింథీ సంఘానికి చెప్తారు ఆయన, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చదివిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి అని చెప్తారనమాట. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి కూడా పౌలు గారు చెప్తున్నారు కదా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము అంటున్నారు. అంటే పౌలు గారు సంఘానికి ఎలా ఉన్నారంట, ఒక మాదిరిగా ఉన్నారంట. యేసు ప్రభు వారు కూడా ఒక గొప్ప మాదిరి అనమాట. యేసు ప్రభు వారు వాక్యాన్ని చెప్పడమే కాదు, ఆ వాక్యం ప్రకారం ఆయన జీవించారు. క్షమించమని చెప్పడమే కాదు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని, ఆయన పిడుగుద్దులు గుద్దుతున్న వారిని ఆయన హృదయపూర్వకంగా క్షమించారనమాట. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పినట్టు యేసు ప్రభువారు ఎలాగైతే మాదిరిగా ఉన్నారో అలాగే పౌలు గారు కూడా తన పత్రికల్లో తను చెప్పుకుంటారు కదా, నేను మీకు మాదిరి అయి ఉన్నాను. ఇక్కడ మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు కదా, మన పైన ఉన్న సేవకులు, మనల్ని నడిపిస్తున్న సేవకులు మనకు మాదిరి అయి ఉన్నారన్నమాట. వారు ఎలాగ నడుచుకుంటున్నారు అనేది మనం గమనించి వారిని పోలి మనం నడుచుకోవాలి అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడు. నీ సేవకులు నిన్ను ఏ కోణంలో నడిపిస్తున్నారు అనేది గురిపెట్టి చూడు. అది వాక్యానుసారంగా ఉందా, అయితే నీ పైనున్న సేవకులకు మాదిరిగా నువ్వు వెళ్ళు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అప్పుడు పౌలు గారు ఉన్నారు కాబట్టి తనను చూపించుకుంటున్నారు అనమాట. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయిన ప్రకారము మీరు నన్ను గురిపెట్టి చూచి నడుచుకునేది అని అంటున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో అనేక మందిని ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు క్రికెటర్స్ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. కొంతమంది రాజకీయ నాయకులు అంటే ఇష్టం ఉంటాయి, రాజకీయం అంటే ఇష్టం ఉంటే రాజకీయ నాయకులను ఫాలో అవుతుంటారు. మనము దేవుని రాజ్యాన్ని వెతికేవారం కనుక దేవుని రాజ్యం గురించి మనకు బోధిస్తున్నవారు, మనకంటే పెద్దలైన వారిని మనము గురిపెట్టుకొని, ముఖ్యంగా యేసుక్రీస్తు పైన మనం గురిపెట్టుకొని మనము నడిచే వారంగా ఉండాలి. అదే టైంలో మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి. బి ఏ ఎగ్జాంపుల్ అనమాట. నిన్ను చూసినప్పుడు క్రీస్తును చూడగలిగే విధంగా మనం మాదిరిగా ఉండాలి అని ఈరోజు పౌలు గారు హెచ్చరిస్తున్నారన్నమాట. మన నెక్స్ట్ జనరేషను మన దగ్గర నుండి చూసి నేర్చుకునేటట్టుగా మనం మాదిరి కలిగి ఉండాలి అని ఇక్కడ పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. మనము ఇతరులను మన యొక్క పైనున్న వారిని చూసి వారి మాదిరిని అనుసరించినప్పుడు మనము మాదిరిగా మారుతాము. అదే టైంలో మనల్ని చూసి ఇతరులు ఫాలో అవుతారనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరము కూడా క్రీస్తును గురి కలిగిన వారంగా, అదే టైంలో దేవుడు మనకిచ్చిన బోధకులు మనకు ఎవరైతే వర్తమానం అందిస్తున్నారో వారిని మనము మాదిరి తీసుకొని గురి కలిగి వెళ్ళే వారంగా ఉందుముగాక. దేవుని రాజ్యంలో మనం ఒక మాదిరిగా ఉంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఉందుముగాక. ఆమేన్.